ఐపీఎల్లో భారత క్రికెటర్లు కూడా భారీగానే సంపాదిస్తున్నారు. ఇది గణనీయమైన ఆదాయ వనరుగా మారింది. 2008 నుండి 2024 వరకు చాలా మంది ప్లేయర్స్ జాతీయ జట్టులోకి రాకపోయినా అక్కడ అద్భుత ప్రదర్శనలతో తమపై కాసుల వర్షం కురిసేలా చేశారు. ఇప్పటి వరకు సాగిన ఐపీఎల్ అన్ని సీజన్స్ ను గమనిస్తే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీలే అత్యధిక మొత్తంలో జీతాలు పొందిన ప్లేయర్స్ గా ఉన్నారు. భారత జట్టులోని ఈ ముగ్గురు దిగ్గజాలు 2008 నుండి 2024 వరకు ప్రతి ఐపీఎల్ సీజన్లో ఆడి ఈ 17 సంవత్సరాల్లో అత్యధిక జీతాలను పొందారట. ప్రస్తుత భారత జట్టు కెప్టెన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 2011 నుండి ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్లో ఆడుతున్నాడు. ముంబై ఇండియన్స్ ను 5 ట్రోఫీ విజయాలకు నడిపించిన తొలి కెప్టెన్ గా రికార్డ్ ని క్రియేట్ చేశాడు. సూపర్ ఫేమ్ తో పాటు ఐపీఎల్లో తన 17 సీజన్లలో రోహిత్ శర్మ 178.6 కోట్ల భారీ మొత్తాన్ని సంపాదించాడట. ఐపీఎల్లో అత్యధిక వేతన సంపాదన కలిగిన రెండో ప్లేయర్ చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని. అయితే ధోని చెన్నై టీం తరపున ఆడుతూ 176.8 కోట్లు సంపాదించాడు. అటు 2008 నుండి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతున్న విరాట్ కోహ్లీ వేలానికి వెళ్లుంటే సంచలనం సృష్టించేవాడే. అయితే అతను ఎప్పుడు వేలానికి వెళ్ళలేదు. అయినప్పటికీ విరాట్ కోహ్లీ ఐపీఎల్ నుంచి 17 సంవత్సరాల్లో మొత్తం 173.2 కోట్లు సంపాదించాడు. 252 మ్యాచెస్లో విరాట్ కోహ్లీ 55 హాఫ్ సెంచరీలు, 8 సెంచరీలతో సహా 8004 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోర్ 113 పరుగులు. విరాట్ కోహ్లీ నికర విలువ 1050 కోట్ల అంచనా. అధిక సంపాదన ఉన్నప్పటికీ విరాట్ కోహ్లీ 17 సంవత్సరాల్లో ఐపీఎల్ నుండి 173.2 కోట్లు మాత్రమే సంపాదించాడు.